హాయ్ ఫ్రెండ్స్, మీ ఓటర్ ఐడి ఎంత పాతదైనా కానివ్వండి, అందులో ఒకవేళ మీ నేమ్ రాంగ్ గా ఉంటే కరెక్షన్ చేసుకొని 1 వీక్ లోనే కొత్త ఓటర్ ఐడి ఎలా పొందాలో చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీ బ్రౌజర్ లో voter.eci అని టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ పోర్టల్ లోకి రావచ్చు. ఇప్పుడు కింద కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీకు ఇదివరకే అకౌంట్ ఉంటే మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. లేదా న్యూ అయితే కింద సైన్ అప్ చేస్తే మీ నేమ్ అండ్ మీ ఫోన్ నంబర్ అడుగుతుంది, రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇక్కడ ఆటోమేటిక్ గా మీ లాగిన్ నేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కరెక్షన్ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ మీ ఓల్డ్ ఓటర్ ఐడిలోని ఎపిక్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసే ముందు ఈ కరెక్షన్ అనేది మీ సెల్ఫ్ కి సంబంధించిందా లేదా మీ ఫ్యామిలీలో వేరే ఎవరిదైనా చేంజ్ చేస్తున్నా సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను మై సెల్ఫ్ చేంజ్ చేస్తున్నా కాబట్టి డిఫాల్ట్ గా అదే వస్తుంది. ఇప్పుడు కింద మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీ ఐడి మ్యాచ్ అయితే ఇందులో మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీదేనా కాదా వెరిఫై చేసుకొని కింద ఓకే చేయండి. తర్వాత ఇందులో పైన మీ పోలింగ్ పార్ట్ నంబర్ అండ్ పక్కన సీరియల్ నంబర్ చూపిస్తుంది. మీ ఓటు సరైన పోలింగ్ బూత్ కి సంబంధించిందా వెరిఫై చేసుకొని దాని కింద ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చూపిస్తుంది. ఇందులో మీరు ఒకవేళ నేమ్ కరెక్షన్ చేసుకోదలుచుకుంటే మీరు కరెక్షన్ చేసిన నేమ్ యాజ్ పర్ మీ ప్రెజెంట్ ఆధార్ తో మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడే చివరికి ఆధార్ ఈకేవైసీ ద్వారా ఈ సైన్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ పాయింట్ నోట్ చేసుకొని కింద 4 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో మీరు ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ లేదా కొత్త నియోజకవర్గం మూవ్ అయితే షిఫ్టింగ్ రెసిడెన్స్ ని సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోల్. ఇందులో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, మొబైల్ నంబర్ మొదలగున్నవి ఇందులో ఏది చేంజ్ చేసుకోవాలన్నా ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ వన్ మీ ఓటర్ ఐడిలో అన్ని సరిగ్గా ఉండి ప్రెసెంట్ ఉన్న ఓటర్ ఐడిని రిప్లేస్ చేసి న్యూ ఓటర్ ఐడి కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ వన్ మీ ఫిజికల్ స్టేటస్ లో చేంజ్ అయి డిజేబిలిటీ అయితే ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నా కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ ని సెలెక్ట్ చేస్తున్నా. కింద ఓకే చేయండి. ఇప్పుడు కరెక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ 5 స్టేజెస్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో మొదటిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇందులో మనం చేంజెస్ ఏమీ పెట్టుకోలేదు కాబట్టి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు బి డీటెయిల్స్ లో ఇందులో ప్రెసెంట్ మీ ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ అండ్ పక్కన ఎపిక్ నంబర్ చూపిస్తుంది. దాని కింద ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో చివరికి మీరు ఈ సైన్ ద్వారా ఆధార్ తో మీ ఓటర్ ఐడిని పేపర్లెస్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే విత్ ఆధార్ సెలెక్ట్ చేయండి. లేదా మీరు ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయడంలో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను పేపర్లెస్ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆధార్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద ఆధార్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్ అడుగుతుంది. ఇక్కడ చివరికి ఈ అప్లికేషన్ చివరిలో ఈ సైన్ పేపర్లెస్ వెరిఫికేషన్ చేయాలంటే మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నే ఇవ్వండి. లేదా మీ ఇంట్లో ఎవరిదన్నా ఇవ్వాలంటే ఇక్కడ టిక్ పెట్టండి. ఇక్కడ నాకు పేపర్లెస్ వెరిఫికేషన్ కావాలి, అందుకోసం ఇక్కడ సెల్ఫ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత కింద సేమ్ మెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఓటర్ ఐడికి మీ మెయిల్ ఐడి లింక్ చేయాలనుకుంటే ఇక్కడ మీది లేదా మీ రిలేటివ్ ది ఇవ్వచ్చు. ఇది ఆప్షనల్ కాబట్టి నేను వదిలేస్తున్నా. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ సి లో మనం ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడిలో కరెక్షన్ పెట్టాం కాబట్టి ఇది మాత్రమే ఎనేబుల్ అయి కనిపిస్తుంది. ఇందులో మీరు కింద చూస్తున్న 8 రకాల చేంజెస్ కి సంబంధించి ఒకేసారి ఏవన్నా 4 మాత్రమే చేంజ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఇందులో ముఖ్యంగా నా పేరు మాత్రమే రాంగ్ ఎంట్రీ పడింది, అందుకే ఇక్కడ నేమ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీ ఓటర్ ఐడిలో నేమ్ తో పాటు మరేమైనా జెండర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ రిలేషన్ టైప్ ఆర్ రిలేటివ్ నేమ్ ఆర్ అడ్రస్ అండ్ మీ మొబైల్ నంబర్ అండ్ చివరిగా ఫోటో ఇలా దేంట్లో మిస్టేక్ ఉన్నా మీరు అప్డేట్ చేసుకోవడానికి ఇందులో మరో 3 ఆప్షన్స్ వరకు సేమ్ ప్రూఫ్స్ తో ఒకేసారి కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కొద్దీ కింద వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చేస్తాయి. ఒకవేళ అన్చెక్ చేస్తే ఆప్షన్స్ హైడ్ అవుతాయి. మనం ఇక్కడ నేమ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం, అందుకే వాటికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఎంటర్ చేసే ముందు ఒకవేళ మీ నేమ్ ప్రెసెంట్ ఆధార్ ప్రకారం ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ లో మీ సర్నేమ్ ముందర అండ్ నేమ్ తర్వాత ఉండి ఉంటే ఇక్కడ సర్నేమ్ ఫస్ట్ లో ఎంటర్ చేసి నేమ్ ని సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయండి. అప్పుడే మీ ఆధార్ ప్రకారం వస్తుంది. అదే ఒకవేళ మీ ఆధార్ లోనే మొదట నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉంటే ఇందులో అడిగిన విధంగా ఎంటర్ చేయండి. కానీ మొత్తానికి ఇక్కడ మీకు
మీ ప్రెసెంట్ ఆధార్ నేమ్ తో మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నాకు ఆధార్ ప్రకారం కావాలి కాబట్టి ఫస్ట్ నేమ్ అండ్ చివరిగా సర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. వన్స్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే కింద మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఉర్దూలో కూడా చూపిస్తుంది. కరెక్ట్ స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు నేమ్ ని ఎంటర్ చేయగానే మీ ఓటర్ ఐడి కార్డ్ పై ప్రింట్ కాబోతున్న న్యూ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇది మీ ఆధార్ తో టాలీ అవుతుందా చెక్ చేసుకొని వన్ సేమ్ అయితే ఇక్కడ ఎస్ చేయండి, లేదా రివర్స్ మోడ్ లో ఉంటే నోని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ నా నేమ్ సేమ్ ఉంది కాబట్టి ఎస్ చేస్తున్నా. తర్వాత కింద పైన మీరు చేంజెస్ పెట్టుకున్న వాటిని మాత్రమే ప్రూఫ్స్ అడుగుతుంది. ఇక్కడ నేను నేమ్ కరెక్షన్ కోసం మాత్రమే పెట్టుకున్నా, అందుకని నాకు ఇక్కడ ఒకే డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ చేంజ్ ప్రూఫ్ కోసం ఇక్కడ 12 రకాల డాక్యుమెంట్స్ చూపిస్తుంది. వీటిలో బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అండ్ ఆధార్. ఇందులో మీది ఏది మ్యాచ్ అయితే దానిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మీ దగ్గర ఏదీ లేకుంటే చివరగా ఉన్న ఎనీ అదర్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి ఈ డాక్యుమెంట్ ఇక్కడ ఏ రకానికి చెందిందో ఎంటర్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఆధార్ ప్రకారం చేంజ్ చేస్తున్నా కాబట్టి ఆధార్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్ జేపీజీ లేదా పీడిఎఫ్ లో మాక్సిమం 2 MB లోపు సైజ్ ఉండాలి. ఒకవేళ ఇందులో ఏదీ లేకున్నా మీ దగ్గర ఏది ఉంటే అది అదర్స్ కింద అప్లోడ్ చేయవచ్చు. వన్స్ ఇక్కడ అన్ని అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ డి. ఇందులో జస్ట్ మీ ప్రెసెంట్ నేటివ్ డిస్ట్రిక్ట్ నేమ్ ని ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. తర్వాత స్టేజ్ ఈ లో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ చేయండి. లేదా ఇందులో ఏమన్నా మిస్టేక్స్ కనిపిస్తే కీప్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు సబ్మిట్ చేశాక ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది, ఎస్ చేయండి. ఇందులో మీ డీటెయిల్స్ ఆధార్ తో వెరిఫై చేసుకొని వన్స్ కన్ఫర్మ్ అయ్యాక ఈ సైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొందరికి నేమ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వచ్చిందంటే మీరు ఎంటర్ చేసిన నేమ్ మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం లేదని అర్థం. మళ్ళీ ఎడిట్ చేసి చేంజ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇందులో ఎంటర్ చేసి కింద ఆ హియర్ బై ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ ని ప్రాసెస్ చేసుకొని ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం చేసిన ఈ చేంజెస్ రిక్వెస్ట్ అప్రూవల్ అయిందో లేదో తెలుసుకోవడానికి సేమ్ మళ్ళీ హోమ్ పేజ్ కి రండి. ఇప్పుడు ఇందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ 22 అంకెల కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఎంటర్ చేసిన అప్లికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో రైట్ సైడ్ డౌన్ యారోని సెలెక్ట్ చేసినప్పుడు మనం ఫిల్ చేసిన అప్లికేషన్ 5 స్టేజెస్ లో అప్రూవల్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడే సబ్మిట్ చేసాం కాబట్టి సబ్మిటెడ్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. వన్స్ మిగతా 3 స్టేటస్ కంప్లీట్ అవుతే 5th స్టేటస్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ ఎనేబుల్ అయి ఓటర్ ఐడి జనరేట్ అవుతుంది. పీడిఎఫ్ తీసి పెట్టుకొని ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రాసెస్ లో మీ ప్రెసెంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి లిస్ట్ లో మీ పేరు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.